జీడబ్ల్యూ అనేది ఈ మోడలు. ఇంతకుముందు 70GB అని ఉంది, AW 70GB ఉంది. మోడల్ పేరు మేము ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే ఇది డెమో బండి కాబట్టి దాంట్లో మోడల్ పేరు పెట్టలేదు. జీవీకి జీడబ్ల్యూ రెండు దానికి ఒక డిఫరెన్స్ ఏమంటే అది సైడ్ రోలర్ ట్రాక్, ఇది సెంటర్ రోలర్ ట్రాక్. ఎందుకు ఇది తీసుకొస్తామంటే దాంట్లో ట్రాక్ ప్రాబ్లం వచ్చినాయి, అందువల్ల సెంటర్ రోలర్ ట్రాక్ అందరూ అడిగింది కాబట్టి దానికోసం మేము ఇప్పుడు సెంటర్ రోలర్ తీసుకొచ్చేసాము. మెయిన్ ఏమంటే దీంట్లో ఉండేది యాన్మార్ ఇంజిన్, చైనా ఇంజిన్ కాదు, యాన్మార్ ఓన్ ఇంజిన్, 4 సిలిండరు 70 HP ఇంజిన్. తర్వాత ఇంజిన్ అనేది కంట్రోల్ చేసేది మన ECU ఉంది, ఇంజిన్ ప్రోగ్రామ్ చేసింది కాబట్టి ప్రోగ్రామ్ చేసిన ECU ద్వారానే నడుస్తుంది మీకు. ఇంకోటి మిగతా చైనా ఇంజిన్స్ అనేది మన గ్యాము లోవలు ఏమన్నా చూసినా కానీ అది 110 HP ఇంజిన్స్, ఇది 70 HP ఇంజిను. 70 HP ఇంజిన్ కాబట్టి మీకు డీజిల్ తక్కువ తాగుతుంది, పని ఎక్కువ చేసేస్తుంది. ఒక గంటకి 1 ఎకరాలు కోసి బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి దీంట్లో దీనికి ఏమంటే దీంట్లో మెయింటెనెన్స్ కొద్దిగా ఉంది. మెయింటెనెన్స్ అనేది మనము రోలర్ క్లీన్ చేయాలా, క్లీన్ చేసి గ్రీస్ కొట్టాలా. మామూలు మెయింటెనెన్స్ ఆయిల్ సర్వీస్ అది అనేది సేమ్ అన్ని దానికి. మెయిన్ డీజిల్ కన్సంప్షన్. ఇంకోటి మన ఈ ఎలక్ట్రానిక్ ఎందుకు ఇచ్చినామంటే ఇంజిన్ మెయిన్ ఆయిల్ డీజిల్ వాటర్, ఇది 3 లెవెల్ మనం చూడాలి. ఫీల్డ్లో ఉండే రైతులు ఏం చూసుకోరు, ఆపరేటర్ ఏం చూసుకోరు, అందువల్ల ఇంజిన్ మనం కాపాడాలి. మెయిన్ ఇంజిన్ ఆగిపోయినాక చాలా ఖర్చు పడుతుంది. ఇంకోటి మీకు మెయిన్ ఇంజిన్ నడవలేకపోయినాక ఏం బండి జరగదు, బండి కూడా ఫీల్డ్ నుంచి బయటకు తీసుకురావచ్చేది చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసము ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఇంజిన్ ఇచ్చినాము. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఏం చేస్తుందంటే మనకు ఫ్యూయల్ డీజిల్ ఏమన్నా లైన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, ప్రెషర్ ఉంటే ప్రాబ్లము, టెంపరేచర్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సిగ్నల్ వచ్చేస్తుంది. రెండవది మనకు ఆయిల్ లెవెల్ తగ్గిపోయినాక ఆయిల్ ప్రెషర్ తగ్గుతుంది, అందువల్ల ఇక్కడికి మీకు సిగ్నల్ వస్తుంది. ఆయిల్లో టెంపరేచర్ పెరిగినా కూడా మీకు సిగ్నల్ ఇక్కడికి వచ్చేస్తుంది ఆయిల్. తర్వాత మన ఇది వాటర్ లెవెల్లో ఏమన్నా ఎక్కడన్నా రేడియేటర్లో ఏమన్నా చోక్ అయినాక, రేడియేటర్లో ఏమన్నా హోల్స్ పడినాక తర్వాత లీక్ అవుతుంది వాటరు, అందువల్ల ఏమవుతుంది లోపలికి టెంపరేచర్ పెరుగుతుంది. ఆ టెంపరేచర్ కొరకి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇది కాబట్టి మనకు ఇంకోటి సిగ్నల్స్ ఏమైనా వస్తుందంటే మన సెకండ్ ఆగర్లో ఏమన్నా జామ్ అయినాక, ఏమన్నా ప్రాబ్లం అయినాక కూడా ఇక్కడికి ఇండికేషన్ వస్తుంది. ఇది ప్రాబ్లం సిస్టంలో ఉంటే మాత్రం ఇండికేషన్ ఇయ్యదు, మనకు లైన్లో ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మీకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిలేస్ ఉన్నాయి, ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే చాలా రిలేలు ఒక 10 రిలేలు ఇచ్చేసాం. ఆ రిలేల ప్రాబ్లం అయినా కూడా ఇక్కడికి మీకు వచ్చేస్తుంది. మెయిన్ సేఫ్టీ ఏమంటే ఇప్పుడు మీరు ఈ బండి తొగలాలంటే 2500 RPM స్పీడ్ బట్టి తొగలాలి, 2500 RPM పెట్టి తొగలాలి. 2500 RPM పెట్టేదానికి ఏం అవసరం లేదు, ఒకటే స్విచ్ ఉంది, ఆ స్విచ్ ఆన్ చేసినాక మీకు 2500 RPMకి ఇంజిన్ వెళ్ళిపోతుంది. పక్కన ఒక స్విచ్ ఉంది, అది మనము కావాల్సిన RPM పెట్టుకోవచ్చు. అది ఎందుకంటే ఆ స్విచ్ అనేది మనకు ఒక ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్కు బండి షిఫ్టింగ్ చేస్తాము, ఎక్కుతాము, ఇక్కడ నుంచి వేరే చోటికి తీసుకుపోతామంటే దానికి ఒక స్పీడ్ 2000 పెట్టుకొని మనము తీసుకోవాలి. దానికోసం మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఒకటి చేసినాం. ఈ 2500 RPM పెట్టి మనం నడుపుకున్నప్పుడు బండిలో ఇంజిన్లో ఏమన్నా ప్రాబ్లం అయినాక ఇక్కడ సిగ్నల్ వచ్చేస్తుంది. ఇంకా మనకు మేజర్ ప్రాబ్లం ఏమన్నా అయింది, ఆయిల్ లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలకు ఇంజిన్ స్పీడు తగ్గిపోతుంది, 1800-1900 RPMకి వచ్చేస్తుంది. ఆ స్పీడ్ని బట్టి మీరు తొందరగా ఫీల్డ్ నుంచి బండి బయటకు తీసుకురావచ్చు, అది ఉపయోగమవుతుంది. ఇంకోటి ఎండ పెరిగిపోయినా కూడా సిగ్నల్ వచ్చేసేది. ఒకవేళ మీరు సిగ్నల్ కూడా చూడలేదన్నప్పుడు ఏమవుతుంది 5 నిమిషాల తర్వాత అట్లనే స్పీడ్ కూడా తగ్గిపోతుంది, ఇంజిన్ సడన్గా ఆఫ్ కాదు. ఇది మెయిన్ ఫీచర్స్ ఇక్కడ ఈ ఇంజిన్లో ఉండేది. తర్వాత ఆగర్లు 310 degrees, మిగతా వాళ్ళందరూ 280 degrees చెప్తారు, మనది కొద్దిగా ఎక్కువ అటు పెరుగుతుంది. మనం గంట లోపల 1 ఏకరు కట్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఒక ఫీల్డ్ని బట్టి టైం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇంకోటి ఇది సింగిల్ జాయ్స్టిక్ ఆపరేషను. దీనివల్ల ఇది రైట్లో తిరిగినాక బండి రైట్లో తిరుగుతుంది, ఇది లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిరుగుతుంది. ఇది అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంది, ఇది డౌన్ మూమెంట్ తీసినాక కట్టర్ బార్ డౌన్ అవుతుంది.
ఇది అప్ మూమెంట్ చేసినాక కట్టర్ బార్ పైకి వెళ్ళేస్తుంది. ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చేసాము. ఈ స్విచ్ ఎందుకంటే ఈ రీలర్ అప్ అండ్ డౌన్ చేయాలంటే ఈ స్విచ్ అప్ డౌన్ చేసినాక రీలర్ యాక్టివేట్ అవుతుంది. ఇది స్పీడ్ కంట్రోల్ లీవర్. ఫార్వర్డ్లో 5 స్పీడ్లు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. రివర్స్లో 5 రకాలు ఉన్నాయి. ఈ స్పీడ్ని బట్టి మనం బండి తోలవచ్చు. ఈ స్పీడ్ ఒక్కటే మీరు ఆపరేట్ చేసిన చాలు. ఈ 2 లివర్సే, వేరే ఏం టచ్ చేసేదానికి అవసరం లేదు. ఇక్కడ గియర్ స్పీడ్ ఉన్నాయి, లో, మీడియం, హై. కంపెనీ నుంచి రికమెండ్ చేసేది ఫీల్డ్కు లో అండ్ మీడియమే. హై గియర్ అంటే షిఫ్టింగ్కి మాత్రం మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కులము ఏరియాని బట్టి హై గియర్ మీరు సెలెక్ట్ చేయాలి. హార్వెస్టర్కు అస్సలు హై స్పీడ్ వద్దు, ఎందుకంటే మీకు చాలా దిగబడిపోయిన పొలంలో దిగబడం ఎక్కువ ఉండే చోట్ల మీరు లో పెట్టుకోవచ్చు. ఓకే, నాకు నార్మల్గానే ఉంది, ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఫీల్డ్లో మీడియంలో పెట్టినాక అది పోతుంది అన్నప్పుడు మీడియం పెట్టుకోవచ్చు. హై అవసరం అవుద్ది, ఎందుకంటే హైలో పోసిపోతున్నప్పుడు మీకు లాసెస్ ఎక్కువ అయ్యడానికి ఛాన్స్ ఉంది. డ్రై ఫీల్డ్, నేను గోధుమ కోయాలన్నప్పుడు మీరు కావాల్సిందే హై పెట్టుకోవచ్చు. ఎందుకంటే గోధుమ అనేది ఇక్కడ కాదు, మన ఏరియాలో అన్ని నార్త్లో ఉన్నాయి. అక్కడ ఫీల్డ్ ఫుల్ డ్రై ఫీల్డే, అక్కడ మీరు అసాల్ట్ హై పెట్టుకొని కోయవచ్చు. తర్వాత ఇది స్పీడ్ని బట్టి ఉండేది. ఇంకోటి, మన రీలర్ స్పీడ్ అనేది మన దగ్గర అడ్జస్ట్మెంట్ చేసేదికి రాదు, ఒకటే స్పీడే రీలర్ స్పీడ్ అనేది ఒకటే స్పీడ్. ట్యాంక్ కెపాసిటీ అనేది 8.5 బస్తాలు పడుతుంది మనకు. కావాలంటే మనం 11 బస్తాల వరకు ట్యాంక్ ఆల్టరేషన్ చేసుకొని పోవచ్చు. దానికి కంపెనీ గ్యారంటీ వారంటీ అనేది సపోర్ట్ చేసేస్తుంది. 11 బస్తాల వరకు చేయొచ్చు. 11 బస్తాలు ఇప్పుడు ఉండే ఫీల్డ్కు అందరూ అడిగేది అదే. డ్యామ్లో లోవల్లో 14 ఉన్నాయి సార్ అంటున్నారు. 14 బస్తాల ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, అండర్ చేసేసి ప్రాబ్లం వస్తుంది. అందువల్ల మనం 14 బస్తాలు పోతుంది, 11 బస్తాల వరకు చేపిస్తాము. 11 బస్తాలు చేపించి ఒక 8 బండ్లు నడుస్తుంది. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేక నడుస్తుంది. మెయిన్ రివర్స్ ఉంది, రివర్స్ అటాచ్డ్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇది రివర్స్ అనేది ఇప్పుడు మన వరి ఏమన్నా లోపలికి చోకా అయినాక ఇబ్బంది ఉన్నప్పుడు ఇది అవుతుంది. ఇంకోటి, మన ఈ ఫ్యాన్ ఒకటి ఇస్తాం. ఈ ఫ్యాన్ ప్రైమరీ క్లీనింగ్ కోసము ఇక్కడనే లోపలికి పోతున్నప్పుడు దుమ్ములు ఉన్నాయి కదా, చిన్న డస్ట్లు ఉన్నాయి కదా, అది అన్నీ ఆ ఫ్యాన్ సక్ చేసి కింద తొందరగా పడిపోతుంది. మళ్ళీ లోపల వెళ్ళిపోతున్న మన వరి గడ్డలు అన్నీ తొందరగా ఆగర్లో క్లీన్ చేసి బయటకు వచ్చేస్తుంది. దీంట్లో గాలి కూడా అడ్జస్ట్మెంట్ చేసేదానికి సిస్టమ్ ఉంది సైడ్లో. అడ్జస్ట్మెంట్ ఇప్పుడు మన ఒడ్లు రకాలను బట్టి లాస్ ఎట్లా ఉంది ఏమేమి చూసి దాని తర్వాత మనం అడ్జస్ట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. ఇంకోటి, మన రైతు బెల్ట్ సెట్టింగ్లు కూడా మనము అక్కడక్కడ స్టిక్కర్లు పెట్టి దాంట్లో మన స్కేల్ బట్టి డైమెన్షన్స్ ఇచ్చినాము. దాంట్లో స్ప్రింగ్స్ ఉన్నాయి. ఆ స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తాక మీకు ఈజీగా సెట్ అవుతుంది బెల్ట్, దానికి ఏమి ఇబ్బంది లేదు. సర్వీసింగ్ కొరకి మీకు ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చినాం. ఈ స్టిక్కర్ని బట్టి మనం ఫాలో అయినాక సర్వీసింగ్ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఏం ఆయిల్ ఎన్ని గంటలకు ఒకసారి ఆయిల్ చేయాలా, ఆయిల్ సర్వీస్ చేయాలా, ఏమేమి అది అన్నీ చేయించుకోవచ్చు. మెయిన్ ఈ బండిలో స్పీడ్ ఎక్కువ, ఒక మీటర్ అనేది 1.48 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఒక 2-3 ఏకర్ ఉన్నప్పుడు ఫీల్డ్లో ఒక 3 ఏకర్ ఉంటే 2.5 గంటల్లోకి వచ్చి బండి. ఇంకోటి, సేఫ్టీ ఉన్నాయి ఈ బండిలో. స్టార్ట్ చేసేదికి ఒక ప్రొసీజర్ ఉన్నాయి. క్లచ్ నొప్పి స్టార్ట్ చేయాలి. ఇంకోటి, ఈ మన థ్రెస్సింగ్ లివర్ ఆన్లో పెట్టినా బండి స్టార్ట్ కాదు. థ్రెస్సింగ్ లివర్ ఆన్లో పెట్టినాక స్టార్ట్ కాదు. ఇక్కడ మన అన్లోడింగ్ ఆగర్ అది ఆన్లో ఉంటే బండి స్టార్ట్ కాదు. ఇప్పుడు నేను ఇది 2 ఆన్లో పెట్టేసిన, క్లచ్ నొప్పుకున్నాకనే బండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాదు, అసలు స్టార్ట్ కాదు. దీంట్లో ఒకటి అది ఆఫ్ చేసిన అప్పుడు కూడా స్టార్ట్ కాదు బండి. న్యూట్రల్లో పెట్టేసిన. మూడవది క్లచ్ మెయిన్. ఇప్పుడు మీరు ఈ లివర్ ఈ కండిషన్ ఉంది, నేను స్టార్ట్ చేయాలన్నప్పుడు
క్లచ్ వచ్చినాక ఆటోమేటిక్గా లివర్ న్యూట్రల్ అవుతుంది. ఇది ఫార్వర్డ్లో కూడా రివర్స్లో కూడా మీరు ఆన్ చేసి బండి మూవ్ చేసినప్పుడు మాత్రం ఈ లివర్ లోలో ఉందా, మీడియంలో ఉందా, హైలో ఉందా అని చూసుకోవాలి. ఇది మెయిన్. ఇప్పుడు నేను ఇవి అన్నీ న్యూట్రల్లో ఉన్నాయి, అన్ని సేఫ్టీ స్విచ్చెస్, వేరే ఏం లేదు. ఇది ఎందుకంటే ఈ సేఫ్టీ స్విచ్చెస్ ద్వారా ఈసీ సిగ్నల్ పోయి స్టార్టింగ్కు అది కమాండ్ ఇయ్యదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా, క్లచ్ నొప్పట్లేదు, స్టార్ట్ చేస్తా, స్టార్ట్ కావట్లేదు, మళ్ళీ క్లచ్ నొప్పేసి స్టార్ట్ చేస్తా. పెంచాలంటే మాన్యువల్గా పెంచవచ్చు చెప్పినా కదా. ఇప్పుడు 1450 ఉన్నాయి ఇక్కడ, నేను ఒక 1600 కావాలంటే ఇప్పుడు మాన్యువల్ అడ్జస్టర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2000 వరకు వచ్చింది, నేను తగ్గించేస్తాను. ఇది ఆటో స్విచ్ ఉంది, ఈ ఆటో స్విచ్ పెట్టినాక 2500 డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. పెట్టినా ఇప్పుడు ఆటో స్విచ్ అవుతుంది. ఇప్పుడు ఇది లోలో ఉంది, న్యూట్రల్లో చేసిన, న్యూట్రల్లో ఉంది, మూవ్ అవుతుందండి. ఇది ఏదో ఒక రకంలో పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు మూవ్ చేసేది కంపల్సరీ 1800 RPM పెట్టుకోవాలి బండి. 1800 RPMలో పెట్టి, ఎందుకంటే లేదంటే లోపల ఇక్కడ హెచ్ఎస్టీ ఉన్నది, హెచ్ఎస్టీ తొందరగా వెళ్ళిపోతుంది, నడుస్తుంది. కానీ 1800 RPM తక్కువ మీరు వేరే పనికి బండి మూవ్ చేసినాక హెచ్ఎస్టీ దిగిపోతుంది. ఫీల్డ్ RPM 2500 నడవాలి బండి. ఇప్పుడు నేను మూవ్ చేస్తా, 1800 పెట్టుకున్నాను నేను. మూవ్ చేస్తా, రైట్ కట్ చేస్తా,
వాళ్ళు డౌట్లు ఏమైనా అడుగుతారు? లేదు, ఆఖరికి మాత్రం చెప్పి చూపిస్తాను. ఇంకోటి మీకు చూసిన అన్లోడింగ్ 1.5 నిమిషంలో అయిపోతుంది. అన్లోడింగ్ 1.5 నిమిషం. అవును, 90 సెకండ్స్. అన్లోడింగ్కి మనకు 2500 RPM పెట్టాలి. సరే, మీకు ఏమైనా అనుమానాలు, డౌట్లు రోటర్ గురించి, స్యూ బాక్స్ గురించి, వీటి గురించి, రీల్ గురించి అటువంటి ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే అడగచ్చు సార్ని. సరే, ఏంది వెల్డింగ్ విషయం ఏదో అడగాలంటున్నావు కదా, రోటర్ వెల్డింగ్ దాని గురించి. సరే 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 దాని విషయం పక్కన పెట్టు. ఆపరేట్ చేయొచ్చమ్మా. నేను ఇప్పుడు ఎక్కడైనా తగులుతుందా ఏమో నాకు తెలియదు, అందుకోసం నేను చూసుకొని నేను చేస్తాను. అయినా డబ్బా బండి డ్యామేజ్ అయినా మళ్ళీ ఇబ్బంది. మీరు గుర్తేసి మీరే చేయొచ్చు. సరే, వెల్డింగ్ విషయం ఏంది, రోటర్ విషయం సార్ అడిగా ఇప్పుడు డైరెక్ట్గా దాంట్లోనే అంతే. అది పిన్స్ ఏమంటే అరగతా ఉంటాయి, ఏమంటే పిన్స్ మార్చుకోవాలా, పెట్టి వెల్డింగ్ చేసుకోవాలా. డైరెక్ట్గా మిషన్లోనే, బయట రోటర్ తీయకుండా డైరెక్ట్గా మిషన్లోనే పిన్స్ డైరెక్ట్గా తీసేసి వెల్డింగ్ చేసేసి వెల్డింగ్ చేసుకోవచ్చు. చూసాను రైసు వాళ్ళు హనుమంతరావు సార్ అడిగింది, నేను చెప్పాను. ఎందుకంటే డీలర్ టు కస్టమర్, కంపెనీ టు డీలర్. ఎందుకంటే మా కంపెనీ పాలసీ నేను ఓపెన్గా చెప్పేస్తాను. అదే సారు వాటిలో లేనిది దీంట్లో ఉన్నది ఇప్పుడు దాకా చెప్పారు. మిషన్ ఏమైనా అడిగింది నేను చెప్పేస్తాను. ఇంకోటి ఇంజిన్కి గ్యారంటీ. ఇప్పుడు వరకు ఈ మోడల్లో మనకు సెంటర్ రోలర్లో కొత్తది రోలర్ సిస్టమ్, అండర్ చేంజ్ సిస్టమ్ చేంజ్ చేసినాము. ఇంజిన్ అనేది దాదాపు ఇప్పుడు వరకు ఇండియాలో 2000 మిషన్ వరకు అమ్మాము. 2000 మిషన్లు దాదాపు 10 ఇంజిన్లు, 10-12 ఇంజిన్లు సర్వీసింగ్ చేసినాం. అంతే, ఏం లేదు. దాదాపు 4000 గంటల వరకు తిరుగుతున్న బండిలు ఉన్నాయి. ఇంజిన్ సర్వీస్కి వచ్చినా కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు, నేనే చేసిస్తాను. నేను నా చేతిని బట్టి నేనే చేసిస్తాను. ఇంజిన్కు సర్వీస్కు మనిషి లేదంటే ఏమి అనుకోవద్దు, కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం. స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి, మీకు ఏం లేదు. ఎక్కడ నుంచి అక్కడ మన క్లాస్ లాగా మన పంజాబ్ నుంచి రావాలా, బెంగళూరు నుంచి రావాలా, చెన్నైనే ఉంది. ప్లాంట్ అంతా చెన్నైయే, వేర్ హౌస్ చెన్నై సార్. వేర్ హౌస్ చెన్నై.
ట్రాక్లకు 55. అవును, బండి బరువు తగ్గాలంటే అన్నీ తగ్గించాయి. ఇంకోటి మీకు డీజిల్ కన్సంప్షన్ 7 లీటరు. దీనికంటే ఆ బండి బరువు ఎక్కువ, 4300 కేజీస్ పడుతుంది. ఇది 3400 చిల్లర పడుతుంది. అది వెయిట్ తేడా. డీజిల్ ట్యాంకు 90 లీటరే కెపాసిటీ. వేరే గ్యాము లోవల్లో 200 ఇస్తారు, అది ఏం అవసరం లేదు. మైలేజ్ ఎంత? 7. ఆ ప్యాడీ ట్యాంక్ వచ్చి మనం మాడిఫై చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తామంటే ప్యాడీ ట్యాంకుకు మనం ఇప్పుడు ట్యాంక్ పెంచాలంటే దాంట్లో ఉండే వెయిట్ తీసేస్తాం. వెయిట్ తీసేసి మనము ఒక 3 బస్తాలు, ఇప్పుడు 8 ఉన్నది, ఒక 3-3.5 బస్తాలు పెంచుకోవచ్చు. అందువల్ల మీకు ఏమీ ఇది అండర్ చేసేసి ఏం ప్రాబ్లం రాదు, అది గ్యారంటీ. మనం వారంటీకి కూడా ఇబ్బంది రాదు, మనం చేసుకుంటే చేసేసే ప్రాబ్లం రాదు సార్. నేను అదే చెప్తున్నా, మళ్ళీ వారంటీ మనకు 11.5. అవును, అది ఇక్కడ దా పెంచుకోవచ్చు. కంపెనీ సపోర్ట్ చేస్తుంది. రండి. కాదు కాదు, ఎందుకంటే డ్రైవర్ హీట్ కాదు, కూలింగ్ రాదు. డ్రైవర్కి అసలు హీట్ కాదు. ఎందుకంటే మీకు ఇంజిన్ మేము ఇటువైపులో పెట్టినాక మీకు గాలి అనేది సక్ చేసేది ఈ సైడ్లో ఉంటే, ఈ సైడ్ నుంచి బయటకు పోయినాకనే మీకు డ్రైవర్కి హీట్ పైకి పోతుంది. మేము చేసేది అన్నీ ఈ సైడ్లో చేసినప్పుడు మీకు డ్రైవర్కి హీట్ రాదు. ఇంకోటి నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు బయట కూర్చేసి చూడు, అసలు రాదు. ఇంకోటి మన ఇక్కడికి అసలు హీట్ రాకుండా ఇక్కడ మెటీరియల్ ఇచ్చేసాం. షీట్ ఉంది, థర్మాకోల్ టైప్ సార్. ఇది వేరే టైప్. ఇది పారాకోట్ అనేది ఒక మెటీరియల్. ఇక్కడ ఇచ్చేసాము. దాని సైడ్లో ఒక ప్లేట్ ఉంది. ఇంజిన్ ఏది? ఆ ప్లేట్ ఉంది, ఇంజిన్. ఆ సైడ్లో ఒక రబ్బర్ లాగా ఉంది. ఇక్కడ డ్రైవర్కి హీట్ రాకుండా ఇన్ని పారామీటర్స్ పెట్టున్నారన్నమాట. ఎటువంటి హీట్ రాదు, అది బయట వెళ్ళిపోతుంది. దాంట్లో 2 బండ్లు గ్రామస్తురాపురం అంటున్నారు. మీకు 7, 5, 6 బండ్లు మన ఖమ్మము, మనగూరు, అది గోదావరి వరకు అంటున్నారు. ఎందుకంటే మనము వెయిట్ తీసేసే ట్యాంక్ పెంచుతాము, అందువల్ల ఏమి ఇబ్బంది రాదు. ఆ వెయిట్ ద్వారా మనము ట్యాంక్ పెంచేసి వెయిట్ ఏం చేస్తున్నారు? ట్యాంక్ పెంచుతున్నారు, వెయిట్ ఏం చేస్తున్నారు? వెయిట్ ఎందుకంటే మన బండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇప్పుడు మీరు ఒక వరాలకు వస్తుంది. ఒక వరాల నుంచి దాంట్లో ఒడ్లు ఉంది, సగం హాఫ్ ట్యాంక్ ఉంది. ఉన్నప్పుడు ఒక వరాల నుంచి ఇంకోటి వరాలు పైగా ఎక్కిపోతారు. మెట్టులాగా ఉంది కదా, ఎక్కిపోతున్నప్పుడు బండి బ్యాలెన్స్ కావాలా, అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్తున్నాను. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మ్యాచింగ్ చేసేదానికి ఈ బండిలో వెయిట్ యాడ్ చేసినాం. ఈ సిస్టమ్ లో కానీ గ్యామ్లో లేదు, వాళ్ళు డైరెక్ట్గా బాక్స్ కింద. అది కాదు మీ ఆపరేటింగ్ సిస్టమ్ చూపించారు కదా సార్. ఆపరేటింగ్ సిస్టము ఒక్క 10-11 స్పానర్ టీ ఏదో ఒకటి అది లేదు సార్. ఎలక్ట్రానిక్ సిస్టమ్ లేదు, వాళ్ళు లేదు. మెయిన్ ఇంజిన్ సేఫ్టీ కావాలి, అందువల్ల మేము అది చేస్తాం. అదేంటే మన ఇప్పుడు కార్లో వస్తుంది కదా BS6 అని చెప్తున్నాం కదా, అలా అయినా BS4 ట్రాక్టర్కి వచ్చింది. మేము BS3 అది ఇంట్రడ్యూషన్ చేసేసాం. ఇది మామూలుగా బేసిక్ ఇన్ఫర్మేషనే. మన బండి తీసుకున్న వాళ్ళకు ఒక హాఫ్ డే ట్రైనింగ్ ఏమేమి చేయాలా, ఏమేమి చేయకూడదు వచ్చి మేము ఇచ్చేసుకుంటాం.